చేసి ఉండాల్సింది ముందే. గతంలో ఎలాగైతే సురేష్ ప్రభు గారు, నితీష్ కుమార్ గారు, ఇంకా అంతకుముందు సీనియర్ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒకరిద్దరు చేసి ఉన్నారు కాబట్టి చేసి ఉంటే బాగుండేది. సరే, ఇంత ఉద్యమం జరిగిన తర్వాత ప్రెషర్ వల్లనో లేకపోతే ఇంకో కారణమో మొత్తం మీద చేశారు. ఓకే, దట్స్ గుడ్. నెక్స్ట్ ఇది కంటిన్యూటీ అనేది ఎలా ఉంటుంది? అందరూ దీనికి ఇలా రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యి చేస్తారా? రాజకీయంగా అంత నిబద్ధతతో, అంత నైతికతతో ఇట్లా విద్యార్థులు ఉద్యమించి రోడ్లకి ఆత్మహత్యలు చేసుకొని ప్రాణాలు పోగొట్టుకొని తన్నులు తిని ఇదంతా జరగకుండా ప్రభుత్వమే నిర్ణయం తీసుకొని ఈ శాఖలో తప్పు జరిగింది కాబట్టి నైతిక బాధ్యత వహించి తప్పుకోండి అని అడగడం కానీ వాళ్ళు తప్పుకోవడం జరిగే అవకాశం ఎంతవరకు ఉంటుంది? ఏ పార్టీ అనే కానీ అనేది దీని నుంచి నేర్చుకోవాల్సిన లెసన్. ఇప్పుడు మనము ప్రతిసారి ఆదర్శంగా ఉండాలి, అర్థవంతంగా ఉండాలి రాజకీయాల్లో గాని ప్రభుత్వ పాలన అనేది ఇదే. దీంట్లో నుంచి మరి వాళ్ళు నేర్చుకోరా, ప్రభుత్వాల వాళ్ళ ప్రవర్తన ఎట్లుంటది అనేది అది ఆ సమయం వస్తే గానీ తెలియదు. కానీ ఇది ఒక సీరియస్ పిసుడు అండి. నేను ఎందుకు ఇది విజయం, ఇందాక మనం విజయం అని కామ పెట్టామని అంటున్నామండి. ఇంత పెద్ద దేశంలో ఎడ్యుకేషన్ సిస్టమ్ ని, ఎడ్యుకేషన్ మినిస్ట్రీని హెడ్ చేసి ఒక మినిస్టర్ లెవెల్లో అట్లాంటి ఒక శక్తివంతమైన వ్యక్తినే మనం ఈ ఉద్యమాల ద్వారా రాజీనామా చేయగలిగినామంటే అది రాష్ట్రాలలో కానీ, చిన్న ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో కానీ, అది టీచర్ రిక్రూట్మెంట్ కానీ, టెట్ కానీ, గ్రూప్ 1 కానీ, ఎంసెట్ కానీ, ఒక చిన్న ప్యూన్ ఉద్యోగానికి సంబంధించిన ఎగ్జామ్ కానీ మీరు కూడా జాగ్రత్తగా ఉండాలి. పరిపాలకులు ఇవన్నీ జాగ్రత్త పెట్టుకోవాలి. పైగా దానిని మనం ఇప్పుడు విద్యాశాఖ అనట్లేము, మనం మానవ వనరులు అని అంటున్నాం. అవును. సో మానవ వనరుల అన్నిటికీ సంబంధించి ఇదేంటంటే ఇది విజయం అని నేను ఎందుకన్నానంటే ఇది ఒక ఎగ్జాంపుల్ సెట్ చేయాలనేది ఒకటి. 2, మీరు అడిగిన రీతిలో పదే జరుగుతుంది అంటే పదే జరగడానికి ఇది జస్ట్ మనం వెళ్ళి రాజీనామా అడిగితే చేసింది కాదు కదా. ఉద్యమం చేసి విద్యార్థులు వచ్చి రోడ్ల మీదకి వచ్చి ఇంత లాఠీ దెబ్బలు తిని పెల్లెట్ గన్లతోటి కళ్ళు పోగొట్టుకొని కాళ్ళు చేతులు విరిగి మహిళా సోదరులు మిత్రులంతా బట్టలు చింపుకొని వాళ్ళు ఇబ్బందులకు గురయ్యి పోలీసులు చేసే వాటికి ఇంత చేసి ఇంత బాధలు పడి ఓర్చుకొని ఇదంతా అయ్యి ప్రతిపక్ష నాయకుడు వచ్చి రోడ్ల మీద ఈడ్చుకోబట్టి ముక్కులో నుంచి రక్తం గారి మనం అందరం ఇన్నిసార్లు డిబేట్ పెట్టిన చరిత్ర ఎప్పుడుందండి గత 12 ఏళ్లలో? అంటే ఇంత ఉధృత ఉన్నప్పుడు ఖచ్చితంగా చేయాల్సి వస్తుంది. అది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అంటారా, బీజేడీ ప్రభుత్వం అంటారా, టీవీకే విజయం, అది సంఘటనలకు వదిలేదు. అది మనకు సంబంధం లేదు. అది ఏ పార్టీ అయినా సరే ఒత్తిడికి లొంగాల్సిందే. సీరియస్నెస్ ఉండాలి. కరెక్ట్. ఇది ఉండాలి. ఎందుకంటే ఇవాళ పిల్లలు, ప్రజలు కూడా అంటలేము, పిల్లలు ఏమంటారంటే చాలా మంది ఒక సింపుల్ ఎమోషనల్ పాయింట్ అంటున్నారండి. మిమ్మల్ని మా పిల్లల్లాగా మీరు చూసుకోవచ్చు, మీ పిల్లలు మమ్మల్ని ఇట్లనే చేస్తారా, మీ పిల్లల్లాగా మమ్మల్ని చూసుకోవాలి, మీ పిల్లలు అయితే మీరు ఇట్టే బాధపడతారా, మీలో సంవేదనశీలత లేదని అంటుండ్రు. నేను ఒకటే చెప్తున్నా, మీ పిల్లల్లాగా మమ్మల్ని చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చాలా మంది రాజకీయ నాయకులు పార్టీలకు అతీతంగా ఎవరి పిల్లలు కూడా నీట్ రాయరు. చాలా మంది ఒకవేళ రాసినా వాళ్ళకి రాదు, వచ్చినా ప్రాక్టీస్ చేసుకొని వాళ్ళ ప్రైవేట్ హాస్పిటల్స్ పెట్టుకుంటారు, రాకుంటే విదేశాలకు వెళ్ళి కోట్ల రూపాయలు చదువుకుంటారు. కాబట్టి రాజకీయ నాయకులు పార్టీలకు అతీతంగా మీరేం పిల్లల్లాగా చూడవలసిన అవసరం లేదు. ఈ ప్రజాస్వామ్యంలో ఒక ఈక్వాలిటీ, డిగ్నిటీ, క్రెడిబిలిటీ ఉన్న సిస్టమ్ లో మమ్మల్ని పౌరుల్లాగా చూస్తే చాలు. మా హక్కులు మమ్మల్ని ఎంజాయ్ చేయనిస్తే చాలు. మీ పిల్లల్లాగా మమ్మల్ని చూడంటే మీ పిల్లలాగా మేము కాము కదా. మేము హాస్టల్లో ఉంటాము, గవర్నమెంట్ హాస్టల్లో చదువుకుంటాం. నేను గవర్నమెంట్ కాలేజీలో చదువుకున్నాను. 8,000 రూపాయల ఫీజు కట్టి ఇంకోసారి 200 రూపాయలు. కాబట్టి మిమ్మల్లాగా మమ్మల్ని చూడండి, మంచి మనసు ఉంది, మంచి వ్యక్తి ఉంది. ఇది ఒక మొరాలిటీ వైపు డిబేట్ ని దయచేసి కూడా ఎవరు తీసుకెళ్లొద్దు. ఎందుకంటే ఇది మొరాలిటీ, నైతిక విలువలు వాటి మీద డిబేట్ కాదు. ఇది ప్రజాస్వామిక హక్కుల గురించి, ప్రజాస్వామ్య గెలుపు గురించి మాట్లాడేది. కాబట్టి ఇంకో పాయింట్ ఏంటంటే పదే చాలా మంది మీరు శ్రీలంక లాగా అవుతారా, వీళ్ళలాగా వాళ్ళగా. నేను ఒకటి చెప్తానండి, మన చుట్టుపక్కల ఉన్న ఎవరిలాగా అన్నారు, నేపాల్ లాగా అవుతారా, శ్రీలంక లాగా అవుతారా అని పదే 2-3 చర్చ వస్తే 175 ఉన్న 190 దేశాలు ఉన్న వాటి అన్నిట్లలో నేను ఒకటి కరాఖండిగా చెప్తా, ఇట్లాంటి నిరసనలు 100 అయినా ఇంకా లక్షలైనా ప్రధానమంత్రి గారు రాజీనామా చేసినా గానీ భారతదేశంలో ఉన్న ప్రజాస్వామిక వ్యవస్థల బలము, సామాజిక బలము వాటితోటి కాదు. కాబట్టి మనం ఏదో ఇట్లా అయిపోతుంది, మనం నేపాల్ అయిపోతాం, వీళ్ళలాగా అయిపోతాం అని భయభ్రాంతులకు గుడి కావాల్సిన అవసరం లేదు. అట్లాని ఇదే పేరుతోటి విద్యార్థులు ఎవరైతే బయటకు వచ్చిరో మీ అంతు చూస్తాము, మీ సంగతి ఏందో చెప్తాము అనే పద్ధతి కూడా వైఖరి కరెక్ట్ కాదు. కాబట్టి ఇది ప్రజాస్వామ్యం. ఇక్కడ ప్రభుత్వము లేకపోతే దేశము నేపాల్ లాగా అయిపోతామేమో, శ్రీలంక లాగా అయిపోతామేమో, బంగ్లాదేశ్ లాగా అయిపోతామేమో అని భయపడడం అనేది కాదు. భయపడే అవకాశం లేదు. ఇంత పెద్ద దేశంలో భిన్నత్వంలో ఏకత్వమే మన బలం కదా, అందులో సందేహం లేదు. కానీ కాకపోతే ఆ రకమైన ఫోర్సెస్ని ఎంకరేజ్ చేయడం, ఎక్స్టర్నల్ ఫోర్సెస్ని
మన ఇంటర్నల్ గా మనం ఎందుకు అది మనకి ఎంత కొంచెం అసంతృప్తి కొంచెం కాదు అభివృద్ధి సుజన కాదు. గారు, మీరు విద్యార్థి లీడర్గా కూడా పనిచేశారు. ఓకే, మనకి ఎంతైనా హక్కుల కోసం పోరాడతాం, మన అవసరాల కోసం పోరాడతాం, మన అసంతృప్తి కోసం పోరాడతాం. అది మన హక్కు, మనకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు. కానీ ఇక్కడ చిచ్చు పెట్టడం కోసం